విజయ్ దేవరకొండ రీసెంట్గా ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. VD12 ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేశారు. దాంట్లో ఆయన హెయిర్ స్టైల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. అయితే ఈ మూవీ 28 మార్చ్ 2015లో రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది. అయితే ఈ మూవీ పైన విజయ్ దేవరకొండ చాలా అంచనాలు అయితే ఎక్కువ పెట్టుకున్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ గతంలో చేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఫ్లాప్స్ అయినవి. అయితే ఈ మూవీతో ఆయన మరొకసారి హిట్ కొట్టబోతున్నారా లేదా, అసలు విజయ్ దేవరకొండ ఈ మూవీ తోటి మళ్ళా ట్రాక్లోకి రాబోతున్నారా, ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అంకిత. సార్, ఇప్పుడు చూస్తే విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ అయితే విడుదల చేశారు. అసలు డిఫరెంట్గా ఉన్నారనమాట. అంటే ఎవరు ఊహించి ఉండరు ఆయన్ని ఆ లుక్లో చూడడం అనేది. అయితే అసలు VD12 మూవీ తోటి ఆయనకి మంచి సక్సెస్ రాబోతుంది. విజయ్ దేవరకొండ హోప్స్ అన్ని ఈ మూవీ పైనే ఉన్నాయి అని తెలుస్తుంది సార్. అంటే ఈ మూవీతో మళ్ళీ విజయ్ దేవరకొండ ట్రాక్లోకి రాబోతున్నారంటారా? అంటే ఇంతకుముందు విజయ్ దేవరకొండ ఏదైతే మూవీ రిలీజ్ అయిందో ఫ్యామిలీ స్టార్, అది చాలామందిని నిరుత్సాహానికి గురి చేసింది. కలెక్షన్స్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి చూసుకుంటే చాలా ఫార్ అవే అన్నట్లు ఉండే అనమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ విజయ్ దేవరకొండ మీద ఎప్పుడు ఎక్కువగానే ఉంటున్నాయి. లైగర్ అనే సినిమా పూరి జగన్నాథ్తో చేసిన తర్వాత అది ఒక పాన్ ఇండియా ఫిలింగా, ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిలింగా అది రిలీజ్ అయింది. సో చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. ఎందుకంటే అందులో మైక్ టైసన్ లాంటి వాడు కూడా యాక్ట్ చేశాడు విలన్గా. సో దాంతో అది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తరహాలో తీశారు దాన్ని. చూస్తే అంటే ఒక్కసారిగా గాలిపోయింది అన్నట్లు అయిపోయింది అది రిలీజ్ అయిన తర్వాత. మొత్తం అంతా సో డిజాస్టర్ అయింది అది. సో ఆ తర్వాత తను ఏవైతే చేశాడో ఆ సినిమా అవి కూడా చాలా పూర్ రిజల్ట్సే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇచ్చాయని చెప్పాలి. సో ఖుషి కూడా ఏమంత ఆడలేదు. మంచి శివ నిర్వాణ లాంటి మంచి డైరెక్టరు, సమంత వీడి కాంబినేషను క్రేజ్ తెచ్చినప్పటికీ కూడా అది జస్ట్ 80% లోపలే దానికి రికవరీ అనేది తీసుకొచ్చింది. జనాలకి కూడా అంత అట్రాక్ట్ కాలేదు మూవీ. అవును. సో దానికి మించి ఇది మరీ ఎక్కువ నష్టాలు తీసుకొచ్చింది ఫ్యామిలీ స్టార్ అనేది. పైగా మృణాల్ ఠాకూర్ అందులో హీరోయిన్గా చేసిన అమ్మాయి ఎంత క్రేజ్ ఉంది ఆ అమ్మాయికి. సో అంతకుముందు హాయ్ నాన్న కానీ, ఫస్ట్ ఫిలిం సీతారామం కానీ, సో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్గా అమ్మాయి తెలుగులో పేరు తెచ్చుకుంది. కానీ మూడో సినిమాకి వచ్చేటప్పటికి ఒక్కసారి ఆ అమ్మాయిని కూడా డిసప్పాయింట్ కలిగించినటువంటి సందర్భం చూసాం. సో ఇప్పుడు తన ఆశలన్నీ కూడా VD12 మీదే పెట్టుకుని ఉన్నాడని చెప్పాలి. యాక్చువల్గా అతనికి 3 సినిమాలు ఇప్పుడు పైప్ లైన్లో ఉన్నాయి. VD12 తర్వాత 13th ఫిలిం ఒకటి, అది రవికిరణ్ కోలా అని చెప్పేసి, ఇది వరకు రాజావారు రాణిగారు అని చెప్పేసి, రాణిగారు రాజావారు. సో ఆ సినిమా డైరెక్టర్ రవికిరణ్ కోలా. సో ఆ సినిమాతోటే కిరణ్ అబ్బవరం హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. సో మంచి పేరు తెచ్చుకున్నాడు. రైటర్గా కూడా రవికిరణ్ కోలా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ సినిమాతో. తను డైరెక్ట్ చేయకపోయినా కానీ ఆ తర్వాత అతను అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ అని విశ్వక్సేన్ హీరోగా చేసినటువంటి సినిమా. ఒక కరోనా టైంలో ఒక పెళ్లి చూపులకు వెళ్ళినటువంటి ఒక బృందం పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి అక్కడ ఎలా చిక్కుకుపోయింది లాక్డౌన్ వేస్తే అనేది చాలా ఎంటర్టైనింగ్ వేలో తను రాసినటువంటి దాని సంభాషణ రాశాడు, స్క్రిప్ట్ ఇచ్చాడు. సో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సో అతను ఇప్పుడు ఇంప్రెస్ చేసి వీడిని 13th ఫిలింని సో అతను చేయబోతున్నాడు. దిల్ రాజు దానికి ప్రొడ్యూసర్. సో అట్లాగే ఇంకొకటి VD14 అనేది. సో దానికి వచ్చేసి ఆ సినిమాకి ట్యాక్సీ వాళ్ళతో తనకి హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ సాంకృత్యాన్. సో అతను డైరెక్షన్లో ఆ సినిమాని చేయడానికి అతను రెడీ అవుతున్నాడు. సో పైగా అది 19th సెంచరీ బ్యాక్డ్రాప్. సో ఆ బ్యాక్డ్రాప్లో అతను ఎలా కనిపించబోతున్నాడు అది చాలా ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ కలిగిస్తున్నటువంటి ఒక అంశం. సో ఏదేమైనా ఇప్పుడు తను ఒక ఫ్లాప్ ట్రాక్లో ఉన్నాడు. 2018లో వచ్చినటువంటి గీత గోవిందం, ట్యాక్సీ వాళ్ళ సినిమాల తర్వాత ఆ 2 సినిమాలు హిట్, ఇంకొక సినిమా ఫెయిల్ అయింది. కానీ బట్ ఆ తర్వాత అతను చేసిన ఏ సినిమా కూడా
ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు, సక్సెస్. అట్లాగే బయ్యర్స్కి లాభాలు తీసుకురాలేదు. సో దాంతో అంటే 6 years అయింది అతను మంచి హిట్ చూసి. అవును. సో ఇప్పుడు తన మీద ఆ ప్రెజర్ అయితే ఉంది. యూత్లో ఒక యూత్ ఐకాన్గా తనకి ఏదైతే పేరు ఉందో దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బరువు బాధ్యతలు అతని మీద ఉన్నాయి. సో ఇప్పుడు అందుకనే VD12 అది ఏదైతే మీరు చెప్పినట్టు ఫస్ట్ లుక్ వచ్చిందో ఒక జైలు నుంచి వచ్చిన వాళ్ళలాగా మనకు కనిపిస్తుంది, లేదా జైల్లో అంతా మనం అంటే హెయిర్ కట్ చేసిన తర్వాత పూర్తిగా షేవ్ చేసిన తర్వాత జుట్టు కొంచెం పెరుగుతుంది కదా, కొంచెం అట్లాంటి దాంతో కనిపిస్తున్నాడు అతను ఆ లుక్ తోటి. సో దాంట్లో అతను బ్లడ్ షెడ్ అని కూడా అంటున్నాడు. బ్లడ్ షెడ్ అంటే సో అది సాధారణంగా గౌతమ్ తిననూరి అతను ఏదైతే అతను మునుపు తీసిన సినిమా జెర్సీ ఏదైతే ఉందో అతను ఎమోషన్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని చెప్పేసి మనం ఆ జెర్సీ సినిమా ద్వారా మనం చూసాం. సో కానీ దాంట్లో బ్లడ్ షెడ్ లేదు. అవును. ఈసారి దానికి పూర్తి భిన్నంగా ఇది ఒక హింస రక్తపాతం ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ తోటి ఈ సినిమా తీస్తున్నాడు అని చెప్పి ఈ సినిమా తను ఏవైతే క్యాప్షన్స్ పెట్టాడో విజయ్ దేవరకొండ దాంతో మనకు అర్థమవుతుంది. చాలా క్వశ్చన్స్ ఉంటాయి అంటున్నాడు, మళ్ళీ చివరికి వచ్చాడు ఒక రీబర్త్ అంటున్నాడు. సో అంటే ఒక బాగా స్ట్రగుల్ అయిపోయినటువంటి జీవితంలో దెబ్బతిన్నటువంటి ఒక యువకుడి కథ ఏమో అని, ఎవరి వల్ల తను అలాంటి పరిస్థితి గురయ్యాడు. సో మళ్ళీ రీబర్త్ అంటున్నాడు, చివరికి అతను ఇచ్చిందంటో రీబర్త్. సో మళ్ళీ అంటే ఎనర్జీని తెచ్చుకొని అతను ఏం చేశాడు, ఒకవేళ ఇది రివెంజీ లేదా రివోల్ట్ లాంటి అది ఎలిమెంట్ ఉన్నటువంటి స్టోరీయా అనే ఒక ఆలోచన అయితే కలుగుతుంది, అభిప్రాయం కలుగుతుంది. బట్ మనకి ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ ఏంటి అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా రివీల్ కాల. కాకపోతే గౌతమ్ తిననూరి ఒక కొత్తగా వీడిని విజయ్ దేవరకొండని ప్రజెంట్ చేయబోతున్నాడు అనే ఒక అభిప్రాయం మాత్రం ఆ లుక్ తోటి కలిగింది. సో ఫ్యాన్స్ కూడా ఈ లుక్ బాగా నచ్చేసింది. సో మళ్ళీ వాళ్ళకి అలాంటి ఒక రగ్గుడు లుక్ మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అతను ఒక యాక్షన్ ఇమేజ్ ఏదైతే ఉందో అర్జున్ రెడ్డిలో మనం చూసాం కదా, ఫెరోషియస్ యాంగ్రీ యంగ్ మ్యాన్గా అతను మనం చూసి ఆ తర్వాత మళ్ళీ అతను అలాంటి దాంట్లో మళ్ళీ నటించబోతున్నాడా అనే ఫీల్ని ఈ పోస్టర్ మనకు కలిగించింది. అంటే ఇప్పుడు చూసుకుంటే సార్ అర్జున్ రెడ్డికి ఉన్నంత క్రేజ్ ఇంకా విజయ్ దేవరకొండ ఏ మూవీకి లేదని చెప్పాలి. అంటే ఆ మూవీలో తనకున్న యాంగ్రీనెస్ అన్నాలా, అంటే అలాంటి స్టోరీస్ వస్తేనే తనకి సూటబుల్ అయితే అంటారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసిన అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్ తీసుకున్నాడు కానీ అది సక్సెస్ రేట్కి దగ్గర కాలేకపోయింది. సో ఈ మూవీ చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదని చెప్పొచ్చా? అంటే యాక్చువల్గా అతనిది హీరోగా టేక్ ఆఫ్ అయినటువంటి సినిమా ఏదైతే ఉందో పెళ్లి చూపులు, సో అది మనకు తెలుసు. ఒక కాన్సెప్ట్ తోటి చాలా క్యూట్ వాళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్రంటేషన్స్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, క్లీన్గా ఉంటుంది. ఒక మొబైల్ ఫుడ్ వ్యాన్ పెట్టుకొని వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉండే ఒక లైఫ్లో అంటే అందరూ కూడా నీకు ఏ పని రాదు, ఏం చేత కాదు అని చెప్తే అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి అతను తను ఏదో సాధించాలి అని చెప్పేసి ఏదైతే అందులో నేను నిరూపించుకోవాలి, నేను కూడా పనికొస్తాను అని చెప్పేసి అందరికీ నిరూపించుకోవాలని తాపత్రయపడే ఆ యువకుడి క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అది బాగా నచ్చింది. కంప్లీట్గా అతన్ని మేక్ ఓవర్ చేసి ఒక డిఫరెంట్గా అతను ప్రజెంట్ చేసినటువంటి సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డిగా. సో ఇద్దరికి ఆ సినిమా ఎంత పెద్ద పేరు తెచ్చిందో తెలుసు. సో ఒక యూఫోరియా అప్పుడు యూత్లో ఆ సినిమా చూసి, సో అంటే ఒక చదువుకున్న అతను యూనివర్సిటీ కాలేజీలో చదువుకున్న కుర్రాడు, అది కూడా వైద్య విద్యార్థి, అతనిలో ఉన్నటువంటి ఒక యాంగర్ మేనేజ్మెంట్ అనే ఒక పాయింట్ తోటి, సో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అట్లాగే తన లవ్ లైఫ్కి ఎలా దూరం అయిపోయాడు అనే పాయింట్ని అతను డీల్ చేసిన విధానం అక్కడ అందులో విజయ్ దేవరకొండ చేసినటువంటి పర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చేసే. అందుకనే
నిజానికి ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ లేవు, పెద్దగా లేవు. కానీ పోస్టర్ చూసి మాత్రం వారు ఏదో కొత్తగా రాబోతున్నారు. సినిమా చూసిన తర్వాత పిచ్చి ఎక్కిపోయింది చాలామందికి. సో అలాంటి పెద్ద ఒక కల్ట్ ఫిలిం లాగా పేరు తెచ్చుకుంది. కానీ మళ్ళీ అలాంటి పేరు సంపాదించుకున్న హీరోతోటి పరశురామ్ అని ఒక డైరెక్టర్, గీత గోవిందం అనే ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ స్టోరీతో సినిమా తీస్తే అర్జున్ రెడ్డి కంటే డబుల్ హిట్ అయింది అది. అర్జున్ రెడ్డి 30 కోట్లు చేస్తే అది ఏకంగా మోర్ దాన్ 70 crores సంపాదించి పెట్టింది గీత గోవిందం. సో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, రష్మిక మందనతోటి అతని రొమాన్స్ ఏదైతే ఉంటుందో, రొమాన్స్ అంటే రొమాన్స్ కదా అది. సో ఆ అమ్మాయి అతను దూరం పెడుతూ అతను తిడుతూ అట్లా ఉంటే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇతను పడే తిప్పలు ఇవన్నీ కూడా బాగా నచ్చేసి ఆ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించి పెట్టాయి. తర్వాత యాక్చువల్ దానికంటే ముందు తీసిన ట్యాక్సీ వాళ్ళ తర్వాత అది లేటుగా రిలీజ్ అయ్యి అది చిన్న బడ్జెట్తో తీసిన సినిమా, అది కూడా హిట్ అనిపించుకుంది. సో ఆ తర్వాత మనకు తెలిసిందే మళ్ళీ ఇంతవరకు అతని నుంచి మళ్ళీ హిట్ రాలేదు. సో ఇప్పుడు కరెక్ట్గా అంటే డియర్ కామ్రేడ్ లాంటి సినిమా చేశాడు, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమా చేశాడు, లైగర్లో పెద్ద యాక్షనే చేశాడు కానీ నచ్చలా. ఎందుకంటే అతని క్యారెక్టరైజేషను, అతనికి ఏదైనా అతని నత్తి ఏదైతే పెట్టారో అది డిస్కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్ అంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఫ్యామిలీ స్టార్ కానివ్వండి, ఖుషి కానీ వచ్చిన తర్వాత అవి కూడా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు. ఇప్పుడు ఈ VD12 అనేది ఆ ఎక్స్పెక్టేషన్స్ని అందుకుంటుంది అనే ఒక నమ్మకాన్ని సో అభిమానుల్లో కానివ్వండి, అతని శ్రేయోభిలాషుల్లో కానీ కలిగిస్తూ ఉంది. ఇండస్ట్రీ వర్గాలు కూడా సో ఈ పోస్టర్ వచ్చిన తర్వాత ఓకే మళ్ళీ వీడియో ఒక డిఫరెంట్ లుక్తో కనిపించబోతున్నాడు, ఈసారి మనకి మళ్ళీ హిట్ ట్రాక్లోకి వస్తాడు అనే నమ్మకాన్ని ఈ పోస్టర్ కలిగిస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. సో మనకు కూడా అదే అభిప్రాయం కలుగుతుందా చూసిన తర్వాత, మళ్ళీ ఏదో సాధించబోతున్నాడు విజయ్ దేవరకొండ అని. సో మరి గౌతమ్ తిన్ననూరి అతన్ని ఎలా చూపిస్తాడు ఏంటి అనేది మనం చూడాలంటే వచ్చే సంవత్సరం మార్చి 28వ తేదీ వరకు ఆగాలి, వెయిట్ చేయాలంటారు. ఓకే, థ్యాంక్